తెనాలిలో డయేరియా పొంచి ఉందా? సీజనల్ వ్యాధులు గురికాబోతున్నారా? అవుననే అంటున్నారు మన లంకదెబ్బ నివాసులు. మురుగునీటి కాలువల్లో పైప్ లైన్లు, రోగాలకు ఇవే పుట్టినీళ్లు. అడుగడుగునా లీకేజీలు, పాచిపట్టిన నీరు, రంగుమారిన నీరు. మరోవైపు అధికారుల అలసత్వం. ఇది తెనాలి మున్సిపాలిటీ ప్రజలకు అందిస్తున్న తాగునీటి తీరుతెన్ను. ఎస్ఎస్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పైప్ లైన్ ద్వారా అందించే నీరు నేడు అధికారుల అలసత్వం వల్ల విస్తృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలే వర్షాకాలం, మురుగు కాలువలు పూడికలతో నిండిపోయి నీరుపారుదల అంతంత మాత్రమే ఉన్న ఈ పరిస్థితుల్లో తాగునీటి పైపులు మురుగు కాలువల్లో ఉండటం, అవి లీక్ అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో నీరు కలుషితమై ప్రజల ప్రాణాల మీదకు తీసుకొచ్చే పరిస్థితులు ఎత్తున్నాయి. మున్సిపాలిటీ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆరోపిస్తున్నారు. కలుషిత నీరు తాగితే ఎలాంటి రోగాలు బారిన పడతామోనన్న భయం, ఆందోళన